ఫ్రెండ్స్, నేను లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ గురించి చెప్తాను అన్నాను కదా. ఇది మచిలీపట్నంలో జలాల్పేటలో ఉంది. ఈ గుడి 1845లో స్థాపించారు. వైశాఖ మాసంలో కళ్యాణాలు జరుగుతాయి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున పంచామృత అభిషేకం జరుగును. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి జగన్మోహిని అవతారం నరసింహస్వామికి చేస్తారు. ద్వాదశ ప్రదక్షిణాలు జరుగును. ఉత్తర ద్వార దర్శనం జరుగుంది. ఇది లక్ష్మీనరసింహస్వామి స్వయంభు విగ్రహం. ఇది ఒక కోరిక మనం కోరుకుని 9 పౌర్ణాలు మనం దీపం గనక పెట్టినైతే, అఖండం గనక పెట్టినట్లయితే మన కోరిక నెరవేరుద్ది. ఒక్క కోరికే కోరుకోవాలి. అది ధర్మబద్ధమైన కోరిక కోరుకోవాలి. 9 పౌర్ణాలు దీపం పెట్టాలండి. మనకి ఆ కోరిక నెరవేరుద్ది. ప్రతి పౌర్ణం రోజు పెట్టాలి. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు కోసం, లక్ష్మీ కటాక్షం కోసం కూడా పెడతారు. అరిష్టకాలు పోయి లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది. కళ్యాణాలు జరుగుతాయి. సంతానం కోసం చేసేవాళ్ళు కళ్యాణం. మన ఇష్టం ఫ్రెండ్స్. ఏదైనా మనం ధర్మబద్ధమైన కోరిక ఒకటి కోరుకుని అది 9 పౌర్ణాలు మనం దీపం పెట్టుకోవాలి. ఆ కోరిక కంపల్సరీగా నెరవేరుద్ది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.